ఎన్నికల పండగ వచ్చేసింది. దండిగా డబ్బులు దొరికే కాలమని అందరూ తెగముచ్చటపడిపోయే ఈ కోటాను కోట్ల ఓట్ల పండగ సందర్భంగా ఓటు అనేది ఎందుకు ఆవశ్యకరమో తెలుసుకుందాం. భారతదేశంలో ఓటు అనే సంస్కృతి మొదలైంది అక్టోబర్ 25, 1951 నుంచి ఫిబ్రవరి 21, 1952 వరకు. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి అధికార పగ్గాలను ప్రజా సమక్షంలో ప్రజలే నిర్ణేతలుగా తీసుకోవాలన్న అంబేద్కర్ వాదనను దేశ నాయకులందరూ సమ్మతిస్తూ తమ బలాబలాలను ఇంకా ప్రజాభిమానాన్ని కొల్చే సామర్థ్యం గల వేదికగా భారతీయ సాధారణ ఎన్నికలు సరిగ్గా సరిపోతాయి అని భావించి బరిలోకి దిగారు. అలా మొదట నిర్వహించిన ఎన్నికల్లో ప్రపంచం మొత్తం విస్తుపోయేలా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఫుల్పూర్ లోక్సభ స్థానం నుంచి 4,76,65,875 పాపులర్ ఓట్ మ్యాజికల్ ఫిగర్తో సుమారు 45% స్థానాలను గెలిచి చరిత్ర సృష్టించారు. ఆయన అధ్యక్షత వహించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 489 సీట్లకు గాను 364 సీట్లను కైవసం చేసుకుని ప్రజాభిప్రాయాన్ని, వారి వాణిని బాహాటంగా తెలియజేసిన వేదికగా ఈ ఎన్నికలను మనం చూసి గర్వపడొచ్చు అని దశ దిశలా ఓటు హక్కు ద్వారా సమాజం ఎంత ప్రభావితం అవుతుంది అనేది తెలియజెప్పగలిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తో పాటు పోటీ చేసిన ఇతర పార్టీలు తమ వంతు ఓట్లను ఇలా నమోదు చేసుకున్నాయి. భారతీయ జనసంఘ్ 32,46,288, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 34,84,401, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ 61,56,558, సోషలిస్ట్ పార్టీ 1,12,66,779, ఇండిపెండెంట్ అభ్యర్థులు 1,17,910, టోటల్ పోల్డ్ ఓట్స్ అంటే మొత్తం నమోదైన ఓట్ల సంఖ్య 10,59,44,495. ఇలా జరిగిన మొదటిసారే 10 కోట్ల ఓట్లు నమోదు చేసి చరిత్ర సృష్టించింది భారతదేశం. ప్రజా నిర్ణయం అనేది ఇలా తెలియడం వల్ల భవిష్యత్తులో తెలుసుకోవాల్సిన ఎన్నో నిర్ణయాల ప్రణాళికలు, దాని తాలూకు లెక్కలు వేయడంలో కూడా ఈ ఓటు నమోదు శాతం చాలా తోడ్పడింది అని చెప్పుకొస్తాయి ఎన్నికల సంఘాలు. ఇక ఈ ఎన్నికలను నిర్వహించడానికి గల అధికారాన్ని భారత ప్రభుత్వం తరపున రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 324 మరియు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 25 జనవరి 1950 నుండి కొనసాగిస్తోంది. అప్పటి కాలంలో ఉద్దండపిండంగా పేరు తెచ్చుకున్న సుకుమార్ సేన్ 21 మార్చ్ 1950 నుండి 19 డిసెంబర్ 1958 వరకు మొదటి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా తన పదవీ బాధ్యతలను చాలా చురుకుదనంతో నిర్వహించి 2 సాధారణ ఎన్నికల సమయంలో పనిచేసిన మొట్టమొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన చెప్పిన కొన్ని అంశాల ప్రకారం గణతంత్ర దేశంగా, వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీగా పేరు తెచ్చుకున్న భారతదేశంలో ప్రజా తీర్పుగా చెప్పుకునే ఓటు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది అని, రానున్న రోజుల్లో ఓటు అనే సిద్ధాంతం వల్ల భారతదేశం ఎదుగుదల ఇంకా ఉన్నతి ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమం కోసం ప్రజాసేవకు అంకితమయ్యే రాజకీయాలు నిర్ణయించే దిక్సూచిక ఈ ఓటు అని ఆయన పలు అంతర్జాతీయ సంఘాల్లో కూడా తన వాదనను తెలిపారు. ఈ ప్రావీణ్యతను చూసే సూడాన్ వారు కూడా ఈయన్ను తమ మొదటి ఎలక్షన్ కమిషనర్గా ఎన్నుకున్నారు. ఈ రోజు వరకు నమోదైన ఓట్ల సంఖ్యలో అత్యధిక ఓట్ల నమోదు పట్టికను ఎన్నికల సంఘం విడుదల చేసింది. అవి ఈ విధంగా ఉన్నాయి. అలా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఓటు నమోదు అనేది చాలా కీలకమైన అంశంగా మారిపోయింది. వ్యక్తిగత కారణాలు ఇంకా భావోద్వేగాలను పక్కన పెట్టి వ్యవస్థాపక బాగు గురించి ఓటు హక్కును వినియోగించుకొని సరైన అభ్యర్థికే ఓటు వేయాలి అనేది 67 ఏళ్ల ఓటింగ్ ఎన్నికల చరిత్ర మనకు చెప్తున్న పచ్చి నిజం. కానీ ఓటు హక్కును వినియోగించుకునే సగటు భారతీయ ఓటరు మదిలో మెదిలేవి ఎన్నో చిక్కుముడి ప్రశ్నలు.
2019వ సంవత్సరంలో కూడా ఇంకా కులాలు, మతాలు, వర్గాల పేరిట జనాలను విచ్ఛిన్నం చేసి ఓట్లను చీల్చే ప్రయత్నం చేసే నాయకులు, ఎన్నికలంటే మా వర్గం వారు ఎంత నెగ్గారో అది చెప్పుకొని ఎలా జబ్బచర్చుకోవాలో అని ఆలోచించే ఐడెంటిటీ క్రైసిస్. అంటే మనకంటూ గుర్తింపు లేకపోవడం లేదా మనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోలేకపోవడం. ఫలానా వ్యక్తి అసలు ఆ పదవికి అర్హుడా కాదా అన్న ప్రశ్నను పక్కన పెట్టి ఇతను మా కులం వాడా, మా ప్రాంతం వాడా, మా మతం వాడా, మా వర్గం వాడా అన్న దిగజారుతనాన్ని సంఘపరంగా వ్యక్తీకరించే వేదికలుగా ఎన్నికలు తయారయ్యాయి. ఇక మద్యం, డబ్బు విషయాల సరే ఏరులై పారే బీర్ల సాక్షిగా కోట్ల నోట్ల కట్టల మధ్యలో దేవులాడుకుంటూ తూలుతూ తమ నాయకుడు జిందాబాద్ అని గొంతులవసిపోయేలా అర్చుకుంటూ ఓటు మీటర్ నొక్కేసొచ్చేస్తున్నారు చాలామంది. పోనీ ఇది అజ్ఞానంతో, అవకాశాలేమితో ఉండే పేదవాళ్లు చేస్తున్నారు కదా, వారు మారరు అని అనుకునే లోపు ఓటింగ్ డేను హాలిడేగా మార్చేసుకుని ఓవర్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఆలోచిస్తున్న కార్పొరేట్ సేవకులను ఏమనాలో, వారికి ఎలాంటి బిరుదులు ఇవ్వాలో అర్థం కాక తలపట్టుకుంటుంది ఆధునిక సమాజం. ఓటు అనేది మన దేశం, మన రాజ్యాంగం మనకిచ్చిన బ్రహ్మాస్త్రం. ఒక్క ఓటు చాలు అభ్యర్థుల తలరాతలను మార్చడానికి. ఒక్క ఓటు చాలు దుమ్ముగొట్టుకుపోయిన రోడ్లు మళ్లీ కళకళ్లాడుతూ ఉండడానికి. ఒక్క ఓటు చాలు బాలింతల మరణాన్ని ఆపడానికి. ఒక్క ఓటు చాలు మన చెల్లి, మన తల్లి, మన భార్య, మన బిడ్డ ధైర్యంగా భయం లేకుండా తమ పని తాము చేసుకోవడానికి. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ డియర్ ఓటర్. డోంట్ బి గ్రాస్ లేజిలీ ఇన్ ద కౌచ్. రాదర్ బి ఎ టార్చ్ బేరర్ ఫర్ ఏ ప్రోగ్రెసింగ్ కంట్రీ. 1957లో మొదటి అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను పంపి తన పందాను, తన స్థానాన్ని దేశవ్యాప్తంగా మారుమోగేలా చేసిన ప్రతి తెలుగు ఓటరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే: నీ ఓటు అవినీతి అనే డేగకు కావాలి సర్పపు కాటు. నీ ఓటుతో మొదలవుతుంది మన బిడ్డల భవిష్యత్తుకు మొదటి మెట్టు. నీ ఓటుకి ఒక దమ్ముంది, ప్రగతినే నమ్ము. రాజ్యాంగం నీకిచ్చిన అస్త్రాన్ని సంధించి ప్రజల కోసం ప్రభుత్వాలున్నాయి కానీ ప్రభుత్వాల కోసం ప్రజలు లేరని ఎలుగెత్తి చాటు. వెళ్ళి ఓటు వేసి మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.